భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్లో నీటి మట్టం పెరుగుతోంది. కుకట్పల్లి నాలా నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్కు 1850 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. దీంతో 1600 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు వదిలారు. హుస్సేన్ సాగర్కు వరద పెరగడంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరింత వరద నీటిని కిందకు వదిలేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నామంటున్న హుస్సేన్ సాగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకర్ తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్కు వరద అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్కు వరద పెరగడంతో ఎఫ్టీఎల్ లెవెల్ కూడా పెరిగిపోయింది. ఎఫ్టీఎల్ 513.41 మీటర్లు కాగా ఇప్పుడు 513.63 మీటర్ల వరకు ఎఫ్టీఎల్ వరద ఇందులో ఉంది. దాంతో మెల్లగా వరద నీటిని కిందికి వదులుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి జనరల్ వెంట్స్ ద్వారా, అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి తూము, అదేవిధంగా 2 గేట్లు ఏర్పాటు చేసింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సైడ్ కూడా ఒక గేట్ ఉంది. వీటన్నింటినీ ఓపెన్ చేయడం ద్వారా మొత్తం 1600 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నారు. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. సార్, మొత్తం హుస్సేన్ సాగర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువగా వర్షం కురవడం వల్ల వరద వస్తుంది కదా, ఎట్లా దీన్ని నియంత్రణ చేస్తున్నారు? అయితే ఇప్పుడు సిటీలో, హైదరాబాద్ సిటీలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాభావం వలన ఏంటంటే మన ఇన్ఫ్లోస్, అంటే మనకి ఇన్ఫ్లోస్ ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి. ఈ వరద ఉధృతి ఎక్కువైనందువలన మనం ఏంటంటే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేమేంటంటే వచ్చిన వరదను ఏ రకంగా రిలీజ్ చేయాలో క్యాల్కులేషన్ చేసుకొని మేము రిలీజ్ చేస్తున్నాము. ప్రస్తుతము 1650 క్యూసెక్స్లు రిలీజ్ చేస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ పెంచుతున్నాము. అయితే కొంచెం ఏంటంటే కింది డౌన్ స్ట్రీమ్ నివాస గృహాల వాళ్ళు ఏంటంటే కొంచెము దానికి అబెటింగ్ టు నాలా ఉన్నటువంటి ఇళ్లల్లో కొంచెం డోర్ బయటకి రాకుండా, కొంచెం పిల్లలు కూడా నియరెస్ట్ నాలాకు రాకుండా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము జాగ్రత్తగా ఉంటే పరిస్థితి అంతా చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రజల బాగోగుల గురించి మేము ఈ అడ్వైజ్ చేస్తున్నాం. సార్, ప్రధానంగా ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ తూము కానీ, అదేవిధంగా గేట్లు కానీ, అక్కడ ఉండేటువంటి ఇంకో గేట్ కానీ టోటల్ ఓపెన్ చేస్తే ఎంత క్యూసెక్ల వరదను బయటికి వదిలేటువంటి అవకాశం ఉంటుంది? మనకి ఇప్పుడు ఏంటంటే ఎఫ్టీఎల్ పైన ఏదైతే ఉందో అది వచ్చిన వరదను మనం దాదాపు ఇప్పుడు 1800-2000 వరకు రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1650 ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాము. ఇంకో 500 రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము. ఇప్పుడు షార్ట్లీ రిలీజ్ చేస్తాం. మొత్తం అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నార్మల్గా ఉన్నటువంటి అలుగుల ద్వారా కూడా చాలా వరద వెళ్ళిపోతుంటుంది కదా. హైయెస్ట్ వరద ఎంత పోవడానికి అవకాశం ఉంది? గతంలో హైయెస్ట్ వరద ఇక్కడ నుంచి మీరు వదిలింది కానీ లేదంటే వెళ్ళింది కానీ ఎంత రికార్డ్ అయింది? గతంలో దాదాపు ఇప్పుడు పోయిన సంవత్సరంలో మనం 3000 క్యూసెక్స్ కూడా రిలీజ్ చేశాము. ఎందుకంటే భారీ వరద కూడా లాస్ట్ టైం కూడా వచ్చింది, మనకు రికార్డ్ చెప్తుందన్నమాట. అప్పుడు రిలీజ్ చేశాము. అప్పుడు కూడా ప్రజలను కింద అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనం కొన్ని సూచనలు ఇచ్చాము. దాని ప్రకారమే ప్రజలు కూడా సహకరించారు. ఎటువంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్స్ మాత్రం జరగలేదు. ఈసారి కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సార్, పైభాగంలో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది హుస్సేన్ సాగర్కు సంబంధించింది. వర్షం పడ్డట్టుగా అంటే చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇంకేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చాలా వేగంగా వస్తుంది. ఏ నాలాల నుంచి ఎక్కువ వరద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? మనకు ఎక్కువగా కూకట్పల్లి నాలా అండి. కూకట్పల్లి నాలాలో మనకు చాలా ఇన్ఫ్లోస్ వస్తాయి. ఎందుకంటే అది చాలా లాంగెస్ట్ నాలా ఉంది. అది క్యాచ్మెంట్ కాకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ట్యాంక్స్ అవుట్ఫ్లోస్ అన్నీ మనకు దీంట్లో యాడ్ అవుతాయి. దాని మూలాన మన కూకట్పల్లి నాలాలో ఎక్కువ ఉంటుంది. అంటే ఏ నాలాలు ప్రధానంగా ఇటు కూకట్పల్లి, ఖైరతాబాద్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఈ అన్ని నాలాలకు సంబంధించి ఎంత వరద వచ్చేటువంటి అవకాశం ఉంది హైయెస్ట్గా వస్తాయి? అంటే హైయెస్ట్ అంటే యాక్చువల్గా 2020లో దాదాపు ఏంటంటే 15,000 క్యూసెక్స్ కూడా వచ్చింది. అప్పుడు ఎంఎఫ్ఎల్ దాటింది వరద. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంత ఇదిగా లేదు. మనం కొంచెం జాగ్రత్త పడితే
సక్రమంగా జరుగుతుంది అంతా. అంటే మీరు ముందుగానే దీని అన్నింటినీ అంటే ఈ తూముంది అట్లాగే కొన్ని గేట్లు ఉన్నాయి కాబట్టి ముందు క్లీన్ చేసి అంటే క్లియర్ చేసి పెడుతున్నారా, వాటర్ని తగ్గిస్తున్నారు? రెగ్యులర్ మెయింటెనెన్స్ మనం చేస్తుంటామండి. రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే ఫ్లడ్ కుషన్ అనేది ఉంచుకుంటాము. జనరల్గా 513.30 వరకే మనము ఉంచుకుంటాం, బిలో FTLే ఉంచుకుంటాము. యాంటిసిపేటింగ్ ద ఫ్లడ్ అంటే వర్షాభావంగా మన ఒకేసారి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే దీనికి ఆటోమేటిక్ గేటెడ్ సిస్టమ్ అంటూ లేదు. కాకపోతే ఉన్న స్లూయిస్ ద్వారానే మనం రిలీజ్ చేయాలి, లేదా మిగతాది ఏంటంటే మన వియర్ ద్వారా మనం వరదను పంపించాలి. సో వరదను ఫ్రీగా పంపించడానికి మనము అన్ని మెయింటెనెన్స్ చర్యలన్నీ తీసుకొని ఫ్రీగా ఫ్లడ్ రిలీజ్ అయ్యేటట్టుగా మేము చూస్తున్నాము. సార్ గతంలో దీని సామర్థ్యం మొత్తం 1 TMCగా ఉండేది అనేది లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు ఎంత ఉంది అని అనుకోవచ్చు? ఇప్పుడు సామర్థ్యం అనేది తగ్గలేదండి, 1.03 TMC ఉంది. కాకపోతే ఇప్పుడు త్రూ సీపేజ్ మనకి ఏంటంటే కొంచెం వేస్టేజ్ అది ఇది వస్తుంటుంది, దాని మెయింటెనెన్స్ మనం చేస్తున్నాము. సో ఎంతవరకు మనం సామర్థ్యం ఉంచాలనో అంతవరకు ఉంటుంది, అది సామర్థ్యం తగ్గదండి. రైట్. హైదరాబాద్ నగరంలో పైభాగం నుంచి వచ్చేటువంటి వరదను అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడం కోసం ప్రత్యేకంగా GHMC యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. కొంచెం ఎక్కువ వరద వచ్చినప్పుడు మాత్రం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా పైనుంచి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి వరద కాలువల ద్వారా వచ్చేటువంటి వరదను అవసరానికి తగ్గట్టుగా కిందికి వదిలేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇప్పుడైతే ఎలాంటి డేంజర్ లేదు. అదేవిధంగా పై స్థాయి నుంచి వచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా తాము వరదను కిందికి ఎక్కువగా వదిలేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని GHMC ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ కతిరాజుతో రాముడు 10 TV హైదరాబాద్.